ఈడేంట్రో దిగలేక దిగలేక దిగుతున్నాడు అనుకుంటున్నారా? ఏముందండి, ఇంకా బొబ్బాసికి వెళ్ళేది దుబ్బేయడానికి వెళ్తున్నామండి. ఎలా అయితే విజయవంతంగా బొబ్బాసికి వెళ్ళేది దుబ్బేసామండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో అయితే పూర్తి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇంక మన వీడియోలోకి అయితే వెళ్దాం. రీసెంట్గా మనకి కురిసిన వర్షాలకైతే గోదావరి ఫుల్గా రావడం అందరికీ తెలిసిన విషయమేనండి. గోదావరి ఫుల్గా వచ్చింది కదా, ఒకసారి సరదాగా చూడడానికి ఏటుగుట్టు మించి ఎలా ఉంటుందా అనేసి మేమైతే గోదావరికి అయితే వెళ్ళడం జరిగిందండి. చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన గోదావరి అయితే తేపూరు ఏటుగుట్టు అండి. ఇది తేపూరు ఏటుగుట్టు దగ్గర మేము కూడా బొబ్బసికాయలు అయితే జస్ట్ అలా ఎన్నో దుబ్బేలేదండో 2-3 కాయలు కోసుకొచ్చుకున్నాం. అలా దుబ్బు తినేసిన కాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మీకు తెలియదే ఉంది, చాలా తీయగా కూడా ఉంటాయి ఇవి. జనరల్గా వెళ్ళడం ఒకటైతే ఇలా గోదావరి ఫుల్గా వచ్చినప్పుడు చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే గోదావరి హై లెవెల్లో వాటర్ అయితే ఉంటుందండి. వాటరు ప్లస్ మనకి చూడడానికి ప్రకృతి అయితే చాలా బాగా కనబడుతుందండి. ఇక్కడ పచ్చని వాతావరణంలో చూస్తున్నారు కదా. మనం అయితే ఇప్పుడు సిద్ధాంతం అయితే వెళ్దామండి. తేపూరు గోదావరి అయితే అయిపోయింది కదా, సిద్ధాంతంలో చూస్తున్నారు కదా. సిద్ధాంతం ఏటుగుట్టు వరకు కూడా అయితే తోటలు అయితే ఉంటాయండి మామూలుగా. కానీ ఇప్పుడు ఆ తోటలన్నీ మునిగిపోయి చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా వాటర్తో మునిగిపోయిందండి. కానీ చూడడానికి అయితే బాగానే ఉంది, కానీ మనకి కొంచెం ఆ దగ్గరలో ఉన్న రైతులకైతే ఇబ్బందేనండి పాపం. చూస్తున్నారు కదా, ఈ వంతుని దాటామంటే చాలు మనకి ఇంకా అక్కడ మొక్కజొన్న పొత్తుల వాసన అయితే స్టార్ట్ అయిపోద్దండి. సిద్ధాంతం లోపలికి వెళ్ళే వరకు కూడా మనకి మొక్కజొన్న పొత్తులు అమ్ముతూనే ఉంటారు అక్కడ. లంకల్లో పొత్తులు కదండి, టేస్ట్ కూడా చాలా తీయగా బాగుంటాయండి సిద్ధాంతంలో పొత్తులు అయితే అయిపోయినాయండి. నెక్స్ట్ మనకన్నీ కూడా గుమ్మడికాయలేనండి. మొత్తం ఎక్కడా దొరకలేని గుమ్మడికాయలన్నీ కూడా ఈ రోడ్లో అయితే మనకి గుమ్మడికాయలు చాలా దొరుకుతాయండి. సిద్ధాంతం నుంచి గోపాలపురం వెళ్ళే దారేమో మొక్కజొన్న పొత్తులకు ఫేమస్ అండి. గోపాలపురం నుంచి సిద్ధాంతం వచ్చే దారేమో ఎండు చేపలకు ఫేమస్ అండి. అంత వెరైటీ అండి ఇక్కడ. ఎందుకంటే ఇటు ఈ రోడ్ అంతా కూడా మనకి ఎండు చేపలే కనపడతాయండి. అంత పెద్ద పెద్ద ఎండు చేపలు ఉంటాయి. మనం అక్కడ మార్కెట్లో కూడా దగ్గరలో చూస్తున్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని కులాల చేపలు ఇక్కడే ఉంటాయండి. ఎందుకంటే ఈ మార్కెట్ ఒక చోటనే కాదు, ఇంచుమించు ఈ రోడ్లోనే ఒక 20 షాపులు అయితే ఉంటాయండి ఎండు చేపలు. అయినా ఈ వర్షాకాలం సీజన్ మన గోదావరిలో అందరికి కూడా మెయిన్ ఫేవరెట్ డిష్ అండి. మన ఎండు చేపలు వచ్చేసరికి ఇంకా ఎండు చేపలు అనేసరికి అందరికీ పప్పుచారు ఎండు చేపలు గుర్తు వస్తుంది. ఇక్కడతో మనకి ఎండు చేపల షాపులు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ మళ్ళీ మనకి మొక్కజొన్న పొత్తులు అయితే స్టార్ట్ అవుతాయండి. చూస్తున్నారు కదా, మొక్కజొన్న పొత్తులండి మొత్తం ఇవన్నీ. ఈ ఏటుగుట్టు పక్కన చుట్టుపక్కల జామ తోటలు కూడా ఉంటాయండి. ఈ జామ తోటలు కూడా డైరెక్ట్ మార్కెట్లకి అమ్మకుండా పాపం రైతులు అయితే ఇక్కడే దగ్గర నుంచి అమ్మడం స్టార్ట్ చేస్తారండి. వీళ్ళందరూ ఆల్మోస్ట్ రైతులేనండి. వాళ్ళు పండించిన పంటలు అయితే మన సిద్ధాంతం రోడ్డు మీద అయితే పెట్టి అమ్ముతారండి. ఈ వీడియోని పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఉంటాను మరి, బాయ్.